అదే అడగబోతున్నాను. కేసీఆర్ గారు మాట్లాడారు, దాని మీద చర్చ జరుగుతోంది. కాబట్టి విలన్ కాంగ్రెస్ పార్టీ అంటే కాదు, కేసీఆర్ తొలి చివరి విలన్, ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో ఎవరు అసలు తెలంగాణకు నిజమైన విలన్ ఎవరు? అది విలన్ నిజంగా అవుతే హీరో ఎవరు? మరి ఇద్దరి మాటలు నిజం, ఇద్దరు విలన్లే. హీరో తెలంగాణ ప్రజలు హీరో, బీజేపీ అంటారేమో అనుకున్నా. తెలంగాణ ప్రజలు హీరో అంటే బీజేపీలో నేను అంటలేదు. నేను ఇప్పుడు కాదు, మీరు రవిని అడగండి, నాకు మెసేజ్ పెట్టిన ఆయన మెసేజ్ పెట్టినా చూడండి, టైం కూడా చూడండి. ఇద్దరు విలన్లే, తెలంగాణ ప్రజలే హీరోలు అని పెట్టిన మెసేజ్. కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర బలవంతంగా తెలంగాణను సమైక్య రాష్ట్రంలో కలిపింది. 1969 తొలి తెలంగాణ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా 365 మంది విద్యార్థులను కాల్చి చంపి అనగదెక్కింది. 72లో జై ఆంధ్ర ఉద్యమం, ఆంధ్రాలు వస్తే ములికికి వ్యతిరేకంగా వీళ్ళకి స్పెషల్ శిక్షణ అని వచ్చినప్పుడు వాళ్ళు సపరేట్ రాష్ట్రం కావాలను, వీళ్ళు సపరేట్ రాష్ట్రం కావాలను ఇస్తే ఇద్దరు హైగా అన్నదమ్ముల్లా కలిసి విడిపోయి కలిసిండ్రు అభిమానాలతోటి. కానీ వీళ్ళు కలిసి ఉంటేనే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బేస్ అని అక్కడ వీళ్ళు ముఖ్యంగా దీనికన్నా ఎక్కువ అక్కడ ఉద్యమం నడిచినా ఆంధ్ర పెట్టుబడిదారుపై ఇందిరాగాంధీ మిస్గైడ్ చేసి మళ్ళీ బలవంతంగా కల్పించారు కాంగ్రెస్ మొదటి నుంచి కూడా. తర్వాత 2004లో మరి 1999లో సోనియా గాంధీతోని వాజ్పేయి గారి లెటర్ రాయించింది. ఏంటంటే సెకండ్ ఎస్ఆర్సీ పెట్టమని. తెలంగాణ ఏమని కాదు, రాజశేఖర్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే సమైక్య రాష్ట్రానికి ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పడతారని సెకండ్ ఎస్ఆర్సీ పెట్టమని. సెకండ్ ఎస్ఆర్సీ అంటే ఇంకొక చిచ్చు, ఎస్ఆర్సీలో ఏ రాష్ట్రం ఇస్తుంది ఆ రాష్ట్రం బీజేపీ పాలసీ. సో అట్లా చేసిండు. 2004లో రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ మీకు సిద్ధమని ప్రకటన చేసి 9 ఏళ్ళు సాగదీశారు. మీకు ఏ గవర్నమెంట్ కైనా 5 years టర్మ్, సెకండ్ టైం వస్తే అది నెక్స్ట్ ఆ వాగ్దానాల పేరు 5 years చేయలే. కాంగ్రెస్ 2004లో ఇచ్చిన మోసం చేసింది. టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ప్రజలు మోసం చేసింది. 2009లో గెలిచినప్పుడు అది అప్పుడు బాధ్యత లేదు, తెలంగాణ సెంటిమెంట్ మీద గెలవలేదు. 2009లో 2004లో టిఆర్ఎస్ తో పొత్తుతో తెలంగాణ సెంటిమెంట్ గెలిచింది. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ దుర్మరణం యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత మళ్ళా ఇక్కడ జగన్ ఏంటంటే తన ముఖ్యమంత్రి కావాలి, రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంతమంది ఇంటలెక్చువల్ టాప్ తెలిసింది, రోషయ్యను పరేషాన్ చేయడం కోసం జగన్ పైసలు ఇచ్చి ఉద్యమం చేయించాడు కేసీఆర్ తోటి ఆ సత్యాగ్రహం. అది ఒక్కసారి తెలంగాణ ప్రజల మూవ్మెంట్ వచ్చినాకే బాబు ఇది ఎక్కడికి పోతుందని ఆపామంటే నిమ్మరసం కూడా తాగిండు. అప్పుడు ఈయన నాయన నరసింహారెడ్డి ప్రజలంతా 3 యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, నిజామాబాద్ యూనివర్సిటీ శవయాత్ర చేసారు కేసీఆర్ చేసి ఇన్ఫార్మ్ చేసి మళ్ళా స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి కొంచెం ఖచ్చితంగా ఉండే ఎప్పుడైనా నిజం మాట్లాడతా, మీకు ఇప్పుడు మెసేజ్ పంపిన అది చెప్తే ఈ పార్టీ సపోర్ట్ కూడా, ఎందుకంటే అబద్ధం అని చెప్తాను, నా నేచర్ అది. సో కాబట్టి అట్లా చేస్తూ అయినాక తర్వాత కాంగ్రెస్ ప్రకటన ఇచ్చింది 2009 డిసెంబర్ 9 నాడు ఇచ్చి మళ్ళీ అక్కడ దానికి అగెనిస్ట్ మాట్లాడింది ఎవరు? ఫస్ట్ వచ్చింది లగడపాటి రాజగోపాల్ స్టేట్మెంట్. ఎందుకు ఆయన వచ్చి మాట్లాడు, ఆనవేట్నే కాదు, 21,000 కోట్లు లోన్ తీసుకొని ఒక్క వెహికల్ పొలాటాలు తెచ్చుకుంటోటి బ్యాంకుల 45,000 కోట్లు ముంచిండు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆంధ్ర విపరీతమైన ప్రేమ ఉందని తెలుగు రాష్ట్రాలు చిచ్చు పెట్టాడు లగడపాటి రాజగోపాల్. ఆయన వచ్చింది కాబట్టి చంద్రబాబు కూడా వచ్చాడు వెంటనే. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రాంత చిచ్చు పెరిగిపోయింది అది. సో ఈయన కేసీఆర్ మాటలు కూడా అవమానకరంగా మాట్లాడడం జరిగింది ఆంధ్ర వాళ్ళు, అది కూడా తప్పు. నీకు సపరేట్ రాష్ట్రం 3 రాష్ట్రాలు అయినాయి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. ఎక్కడ ప్రజల మధ్య చుచ్చు రాలే, ఎక్కడ ఏ ఇష్యూ పెండింగ్ కాలే. నువ్వు అది చట్టం చేస్తే అన్ని పీఠముళ్ళే. ఆ చట్టంలో, విభజన చట్టంలో నీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైతే చూడండి, ఆ బయ్యారు ఉక్కుగల్లో అది ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమైతే చూడండి. ఆ సాధ్యం అయితే కాదా క్లాస పెట్టి దీన్నే అంటారు చాట్ల తోడు పెట్టి పంచాయతీ పెట్టడం. ఆ కమిటీ వేస్తే బయ్యారు అది ఐరన్ ఓర్ ఉందో అది అంటే ఎకనామికల్లీ వైబుల్ కాదు వచ్చింది. సో ఇటువంటి వచ్చినప్పుడు అది సో ఇటువంటి చేసి దాంతో ఇంకొకటి ఉంది కాంగ్రెస్ది 1966 అనుకుంటా రామ్ గోపాల్ చెప్పాలి, పంజాబ్ విభజన జరిగింది, హిమాచల్ హర్యానా జరిగింది 64 అనుకుంటా. అప్పుడు చండీగఢ్ను 10 ఏళ్ళలో పంజాబ్కి ఇస్తున్నామని హామీ ఇచ్చింది విభజనలో. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది? 50 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు
యూనియన్ టెరిటరీ అని డిక్లేర్ చేశారు అది హామీలో ఉంది. హామీలో ఉంది తర్వాత కానీ యూనియన్ టెరిటరీ కరెక్ట్, యూనియన్ టెరిటరీ కరెక్ట్ అని హామీ ఇవ్వడంలో. కానీ బీజేపీ 3 రాష్ట్రాలు 2003లో ఏ ఒక్క ఇష్యూ పెండింగ్ లేదే, ఎక్కడ ప్రజల మధ్య చిచ్చు లేదే. 9 ఏళ్ళు నానబెట్టి టీడీపీని దెబ్బతీద్దామని డ్రామా చేసి ఒక కమిటీ అనేసారు, ఒక ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని. దానికి ఎలాంటి రాజ్యాంగ అంటే ఆ కమిటీకి బైండింగ్ లేదే లేదు. అన్ని పార్టీలు అభిప్రాయం ఇవ్వాలి. మీరు బీజేపీని చేద్దాం పూజ చేద్దాం టీడీపీ పూజ చేద్దాం అనుకోరు. అప్పుడు అభిజిత్లు గారు మా మీద కాంగ్రెస్ పార్టీ మొదలు ఇయ్యను నేను, మేమే అధికారం మేము ఇయ్యాం. ఆ కమిటీకి ఉన్న అధికారం ఏంటో చెప్పండి. ఏం లేదు, అదే రిపోర్ట్ ఇవ్వాలి. బీజేపీ ఈ ప్రాంతానికి వ్యతిరేకం అనేది, టీడీపీ ఈవెన్ అట్లా డ్రామా చేద్దామని చూసింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. శ్రీకృష్ణ కమిషన్ చేసింది, జస్టిస్ శ్రీకృష్ణ ఆయన కమిషన్ రిపోర్ట్ అన్ని ఎన్ని రకాల కుట్రలు ఆ రిపోర్ట్. అదే లాస్ట్ 8వ చాప్టర్ ఏంది, మీడియా ద్వారా మీరు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయండి. ఒక కమిషన్ అట్లా ఇస్తుంది, ఆ రిపోర్టు ఇచ్చింది అట్లా. మీడియాని ఆంధ్రవాళ్ళ చేతిలో ఉంది కదా, దానితో మీ మీడియా సహకారంతో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయండి. ఇటువంటి డ్రామాలు చేసింది. కాబట్టి తెలంగాణ పట్ల ఫస్ట్ విలన్ కాంగ్రెస్, అందులో ఏం డౌట్ లేదు. సెకండ్ విలన్ బీజేపీ. 1999 కాకినాడ మహాసభలో ఒక ఓటు రాష్ట్రాలను తీర్మానం చేసిన చెప్పండి. 1999 పార్లమెంటు ఎన్నికల సమయంలో ఒకసారి ఆలోచించండి. నేను చెప్తా ఆన్సర్ చెప్పని. 99 కాదు 97లో తీర్మానం, కాకినాడ తీర్మానం. కాకినాడ ఒక బోర్డు 2 రాష్ట్రాలని అంటే తెలంగాణ ఇస్తామన్నట్టు కాదు. ఒకటి చెప్తాను, నన్ను మాట్లాడి ప్లీజ్. ఒకే నన్ను మాట్లాడి ప్లీజ్. 5 నిమిషాలు సెట్ నేను మొత్తం చెప్తాను, నాకు అందరూ తెలుసు. మీడియాలో దాన్ని హైప్ కాదు. కాకినాడలో ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ఇస్తామని తీర్మానం చేస్తే ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించలే, ఎవరు వ్యతిరేకించలే, ప్రజల మధ్య చిచ్చు లేదు కదా. మాకు అధికారం వస్తే కదా 97లో చేస్తే 9లో కేంద్రం వచ్చింది కదా. ఇప్పుడు పార్లమెంట్ మాకు వచ్చిన 182 సీట్లు, రాజ్యసభలో కూడా 60 ఉన్నాయి, 240, 800 టోటల్ ఎంపీ సంఖ్య రాజ్యసభలతో కలిపి 240 తోని బిల్ పాస్ అయిద్దా? మా గవర్నమెంటే టీడీపీ సపోర్ట్ మీద డిపెండ్ అయింది. 99లో 1 ఇయర్ ఉన్నాం గవర్నమెంట్. 99లో హామీ ఇవ్వలే. 99లో సమైక్య పార్టీ టీడీపీకి పొత్తుతో పోయినాం. మళ్ళీ 2002లో 3 రాష్ట్రాలు ఇచ్చారు కదా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. హామీ ఇచ్చినాం 99లో 3 రాష్ట్రాలు ఇవ్వలే. టీడీపీ పొత్తుతో వెళ్ళాం. అప్పుడు అది ఇష్యూనే కాదు. 99లో తీర్మానం చేసి కదా, వన్స్ ఒకసారి తీర్మానం చేసిన తర్వాత అదే ఉంటది కదా. మళ్ళీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు. మాకు ఇచ్చే కెపాసిటీ లేదు అక్కడ. 3 రాష్ట్రాల కాడ ఎవరు అడ్డం వల్లే అబద్ధానికి లల్లూ ప్రసాద్ యాదవ్ నా బాడీ నుంచి పోవాలంటే ఆయన కూడా ఒప్పించాడు లల్లూ ప్రసాద్. కానీ ఇక్కడ లల్లూ ప్రసాద్ మాకు పొత్తు లేదు, మాకు పొత్తు లేదు, డిపెండ్ కాలేదు గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ డిపెండ్. సో మీరు చంద్రబాబు మీద డిపెండ్ అయ్యారు కాబట్టి మీ స్వార్థం కోసము ఇవ్వలేని పరిస్థితి. చెప్తాను, గవర్నమెంట్ వచ్చినాక అక్కడ కాంగ్రెస్ కున్న పేరు ఏంటంటే, కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ గవర్నమెంట్లు ఉన్నాయి. జనతా పార్టీ గవర్నమెంట్ పడిపోయింది, జనతాదళ్ పడిపోయిందని. ఇప్పుడు మాకు మెజార్టీ లేనప్పుడు ఇవ్వలేనప్పుడు గవర్నమెంట్ పడిపోయింది, ఈ పార్టీ కూడా రూలింగ్ కెపాసిటీ ఈ మెసేజ్ పోతుంది. అది హంగులు ఉన్నది కాబట్టి అంత ఈజీ కాదు. ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు అప్పుడైనా ఎన్డీఏనే రాష్ట్రంలో మెజార్టీ లేదు. కూడా లోక్సభలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సపోర్ట్ ఇచ్చినా లోక్సభలో పాస్ అయినా రాజ్యసభ లేదు. అది సాధ్యం కాని పరిస్థితి. అక్కడ 3 రాష్ట్రాలు కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది, తెలంగాణకి ఇవ్వలే కాంగ్రెస్ మద్దతు. కాబట్టి మేము ఎక్కడ మోసం చేయలేదు.